अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्परमेष्ठगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीपांकुसुदासाय नमः श्रीमद्व्यामनमुनये नमः श्रीराममिश्राय नमः श्रीपुण्डरीकाक्षाय नमः श्रीमन्नाथमुनये नमः श्रीमते सठगोपाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीयै नमः श्रीधराय नमः ओं नमो वेंकटेशाय पद्मावत्यै नमः। భగవద్బంధులు అందరికీ కూడా మనం ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తున్నాం. ఇప్పటిదాకా మనం అనేక రకాలైనటువంటి ఏకాదశిని గురించి చెప్పుకోవడం జరుగుతున్నది. అయితే ఈసారి వచ్చే ఏకాదశి చాలా శ్రేష్టమైనటువంటి ఏకాదశి అనేసి మన వాళ్ళు మనకు ఆగమధర్మాలు శాస్త్రధర్మాలు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నదనమాట. దీని పేరు భగవంతుడు ఇప్పటిదాకా యోగనిద్రలో ఉండి ఇప్పుడు నిద్ర లేచేటువంటి ఏకాదశిగా ఉత్థాన ఏకాదశి, దీన్ని ప్రబోధన ఏకాదశి కూడా అనేసి అంటారన్నమాట. ఇది సామాన్యంగా నవంబర్ 1వ తేదీ మొదలుపెట్టి నవంబర్ 2వ తేదీతో ముగుస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి ఆగమధర్మాదుల్లో కానీ శాస్త్రధర్మాదుల్లో కానీ మనకు విశేషమైనటువంటి ఈ యొక్క ఉత్థాన ఏకాదశి గురించి ప్రబోధన ఏకాదశి గురించి మనకు తెలిసినటువంటి 4 వాక్యాలని చెప్పుకుందాం. దీనిలో ఈరోజు పరమాత్మ నిద్రలేస్తున్నారు. అంటే 4 నెలల పాటు స్వామి నిద్రిస్తారు. ఆ నిద్రించే సమయంలో సాక్షాత్ మహాలక్ష్మి ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉంది, అంటే రాజ్య పరిపాలన చేస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత స్వామి నిద్రలేస్తారు కాబట్టి ఆయనతో సహా అమ్మవారిని అర్చించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, సీతారామాభ్యాన్ నమః, ఉమామహేశ్వరాభ్యాన్ నమః, ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇద్దరితో అర్చన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అనేసి మనకు గార్హస్థ్య ద్వారా, అంటే గార్హస్థ్యం అనేటువంటిది అంటే వివాహ అయినటువంటి దంపతులకు పూజ చేస్తే గొప్పతనం కలుగుతుంది అని మనకు తెలుస్తుంది. అట్లాగే బ్రహ్మచారి కానీ గృహస్థాశ్రమ ధర్మం కానీ అట్లాగే మనకు సన్యాసాశ్రమం కానీ తర్వాత మనకు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో మిగతా ఈ ఆశ్రమాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఉత్తమమైనటువంటిది ఏ ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అసలు ఎందుకు గొప్పదైంది అనేసి అంటే దాని గురించి మనం చెప్పుకుందాం. మనుధర్మాదులు, హారికా స్మృతి ధర్మాదులు, యాజ్ఞవల్క ధర్మాదులు ఇవన్నీ కూడా గృహస్థాశ్రమాన్ని గురించి చెప్పుకొచ్చాయి. అంటే గృహస్థమైనటువంటి వాడు తను నిత్యకర్మను ఆచరిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూజ చేసి, అట్లాగే బ్రహ్మచారి వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నపానీయాదులు, అట్లాగే జలచరాదులు, అట్లాగే సమస్త భూతాలు, అట్లాగే పక్షులు, అట్లాగే జంతుజాలాలు వీటన్నిటినీ కూడా పోషించేటువంటి బాధ్యత గృహస్థాశ్రమ స్వీకారం చేసినటువంటి వాడికి ఉంటుంది. కాబట్టి అన్ని ఆశ్రమ ధర్మాల్లో కన్నా విశేషమైనటువంటి ఆశ్రమ ధర్మం గృహస్థాశ్రమం. దీనిలో అనేక రకములైనటువంటి ధర్మసూత్రాలని మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా మనకు బోధాయనం ఉన్నటువంటి ధర్మసూత్రం కానీ, అట్లాగే యాజ్ఞవల్క శృతి ధర్మాదులు కానీ, అట్లాగే ఆపస్తంభ గృహ్య సూత్రాదులు కానీ వీటన్నిటి ద్వారా కూడా పొందుపరిచి ఉన్నారు మన గురించి. మానవుడు ఎప్పుడూ కూడా సరైనటువంటి మార్గంలో ప్రయాణించటానికి, సరైనటువంటి ఒక జీవనాన్ని గడుపుకోవటానికి దేనికి ఏదైతే అవసరమవుతుందో వాటన్నిటిని కూడా మన పెద్దవాళ్ళు ఇంతకు మునిపే నిర్ణయం చేసి ఉన్నారు. అటువంటి దానిలో గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఇదేమండి ఏకాదశి పేరు? ఉత్థాన ఏకాదశి. అట్లాగే ప్రబోధన ఏకాదశి అంటే స్వామి నిద్ర నుంచి లేస్తున్నటువంటి ఏకాదశి ఏదైతే ఉన్నదో దానికి ఉత్థాన ఏకాదశి అని పేరు పెట్టాం. అంటే ఇప్పటిదాకా భగవత్ సంకల్పం చేత అమ్మవారు ప్రార్థన చేసి ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. ఆవిడికి ఆ శక్తినిచ్చింది ఎవరు? పరమాత్మే. పరమాత్మ ఏం చేస్తున్నాడు? యోగనిద్రలో ఉన్నాడు. యోగనిద్రలో ఉన్నటువంటి పరమాత్మ ఈ ప్రపంచాన్ని చూడడా అంటే ఆయన నిద్రపోయేది కూడా ఒక రకమైనటువంటి మాయా.
మనం అనుకుంటాం ఆయన ఏదో నిద్రపోతాడనేసి. ఆయనకి నిద్ర అన్నటువంటిది లేదు, ఆహారం అన్నటువంటిది అక్కర్లేదు, సమస్తమున్నైనటువంటి ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన నిద్రపోతాడని మనం భావిస్తాం. కానీ వాస్తవంగా ఏంటంటే పరమాత్మ అన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా భక్తరక్షణార్థం ఉంటాడు అనేసి మనకు వైకుంఠం అన్నటువంటి వర్ణనలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వైకుంఠ గద్య, శ్రీరంగ గద్య, శరణాగతి గద్య, శ్రీ విష్ణు అంతే, అట్లాగే భాష్యము అంటే శ్రీ భాష్యము, ఇటువంటి గ్రంథాల ద్వారా చెబుతున్నారు. అట్లాగే పరాశర మహర్షి చెప్పినటువంటి విష్ణు ధర్మాదుల్లో, పరాశర మహర్షి చెప్పినటువంటిది విష్ణు పురాణంలో, ఇటువంటి వాటిల్లో కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ధర్మాలని చెప్పుకొస్తూ ఉన్నారు. ఒకటని కాదండి, చాలా ధర్మాలు వ్యాసుడి ద్వారా తెలుస్తున్నాయి, భీష్ముడి ద్వారా ఆచరింపబడుతున్నాయి, వాళ్ళ ద్వారా మనమందరం కూడా వాటిని ఆచరిస్తున్నాం. ఈ ఉత్తాన ఏకాదశి విశేషం ఏంటంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్షంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి. కాబట్టి ఇక్కడ ఏంటంటే విశేషం, కార్తీక శుక్లపక్షంలో ఏకాదశి ఉత్థాన ఏకాదశి పరమాత్మ తానుగా నిద్రలేస్తున్నాడు. నిద్రలేచినటువంటి విషయంలో మనకు గొప్ప విషయం మన ఆండాళ్ అంటే గోదాదేవి చెప్పున్నారు. మారిమలై మழங்கல் మన్నెత్తరంగరంగం శ్రీశంగం అడివిడ తీవిడుతూ అని, అంటే ఎట్లా అయితే స్వామి నిద్ర లేస్తాడో అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా గోదాదేవి చెప్పారు. సింహం కనుక 6 నెలలు గుహలో నిద్రపోయి బయటకు వచ్చే ముందు ఆ జూలుని ఒక్కసారి విదిలించి ఆ పక్కంబటే ఉన్నటువంటి వాటిని ఒకసారి తేరపారు చూసి ఒక గర్జన చేస్తుందట. ఎట్లా అయితే సింహం బయటకు వస్తుందో ఆ రకంగా నువ్వు నిద్రలేచి వచ్చి మాలో ఉన్నటువంటి దుర్గుణాలను నాశనం చేసి మాకు సంజ్ఞ అంటే మంచి గుణాలను ప్రసాదించు తండ్రి అనేసి ప్రార్థన చేస్తుంది ఆండాళ్ళు. ఇక్కడేమైంది? ఉత్థాన ఏకాదశి. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటే ఉత్తిష్ట అంటే లేవు, ఉత్తిష్ట అంటే లెమ్ము, లేచి నిలబడు, లేచి కూర్చో, స్వామి మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థన చేసేదే ఉత్థాన ఏకాదశి. దీనిని ఇంతకు మునుపు మన పెద్దవాళ్ళందరూ కూడా ఆచరించారు. ఏం చేయాలండి ఆ రోజు? మామూలుగా యథావిధిగా మనం చెప్పినట్లుగా దశమి రోజు రాత్రిపూట మనం నీ యొక్క ఏకాదశి వ్రతాన్ని రేపు ఆచరిస్తాం స్వామి అని సంకల్పం చేసుకుని నేల మీద పడుకుని అల్పాహారం తీసుకుని మరుసటి రోజు ఉత్థాన ఏకాదశిని ప్రారంభించాలి. ఈ ఏకాదశి నాడు ప్రధానమైనటువంటిది, దీన్ని కొంతమంది నిర్జలంగా కూడా చేస్తారు. కానీ పెరుమాళ్ళకి ఆరాధన చేసి ఆ ప్రసాద స్వీకరణ చేయటం అనేటువంటిది ఉత్తమం అనేసి ఆగమ ధర్మాలు తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. దీనిలో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే విశేషంగా మనకు తెలిసింది, ఈ ఉత్థాన ఏకాదశి రోజు లక్ష్మీదేవి కూడా స్వామితో ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అంటే ఇప్పటిదాకా లేదా అంటే వ్యూహలక్ష్మి, వైభవలక్ష్మి ఇటువంటి లక్ష్ములందరూ ఉన్నారు. ఆయనలో లేకుండా ఎక్కడ పోతుంది? కాబట్టి సాక్షాత్తు తద్వక్షస్థల నిత్య వాసర శిఖాం తక్షాంతి సంవర్ధిని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఏమిటి? తన వక్షస్థలంలో నిత్య నివాసం ఏర్పరచుకున్నటువంటి తల్లి ఏదైతే ఉందో ఆవిడ మహాలక్ష్మి. ఆవిడ ఆయనలో లేదా? ఉన్నది. ఆవిడే పరిపాలిస్తూ ఉంది. అయితే ఈరోజు స్వామి ఇప్పటిదాకా నిద్రని నటించారు. ఏం చేశారండి? నిద్రని నటించారు, నిద్రపోల. ఆయన కనుక నిద్రపోతే ప్రపంచం మొత్తం కూడా నిద్రపోయినట్లు అయిపోతుంది. ఆయన ఒక ధ్యాన నిమగ్నంలో ప్రపంచాన్ని గురించి, సృష్టి స్థితి లయాదుల గురించి ఆలోచిస్తూ యోగ నిద్రలో ఉన్నారు. అటువంటి ఆయన నిద్రలేస్తారన్నమాట. ఆ పక్కంపటే అమ్మవారు ఉంది. వీరిద్దరికీ కూడా ఆరాధన చేయటం అనేటువంటిది సాంప్రదాయం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరికే కాకుండా ఒకటికే ఆరాధన చేయటం అనేటువంటి దానికన్నా కూడా ఇద్దరిని కలిపి ఆరాధన చేయటం అన్నటువంటిది శాస్త్రధర్మం. అమ్మవారిని పూజిస్తాం, స్వామిని పూజిస్తాం, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాం. ఆ రోజు విశేషంగా మనం చేయాల్సినటువంటి ప్రసాదాలు కూడా ఇక్కడ నిర్ణయం చేశారు. అదే మామూలుగా కట్టు పొంగలైన సంటావన్నమాట. కొద్దిగా ఉప్పును, ఆ తర్వాత పెసరపప్పు, బియ్యము ఇటువంటివేవో వేసి వాటిల్లో తయారు చేసినటువంటి ఇంగువు కూడా వేసి సుగంధమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేస్తాం, ఆరాధన చేస్తాం. ఆరాధన అంటే ఏమిటి? మనమందరం కూడా అంతర్గతమైనటువంటి పరమాత్మని ధ్యానిస్తూ మనలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటాయో మహాపాపాలు చేస్తూ ఉంటాం మనం. ఆ మహాపాపాలు పోవాలంటే అంతర్గతమైనటువంటిది ఏదైతే ఉంటుందో జీవుడు పరిశుద్ధం అవ్వాలి. ఆ జీవుడు పరిశుద్ధం అవటానికి
కొన్ని మంత్రాలు మనకు తెలుస్తూ ఉన్నాయన్నమాట. దానినే మనం మానసాగ్ని కార్యం అనేసి అంటున్నాం. బ్రహ్మహత్యా శిరస్కందం, స్వర్గస్థయం భుజద్వయం, సురాపాన హృదాయుక్తం, గురుతల్ప కటిద్వయం. ఈ రకంగా ఉంటాయి మహాపాతకం. ఉపపాతకాన్ని ప్రముచ్యతే అంటే బ్రహ్మహత్యా శిరస్కందం, బ్రహ్మని కనుక మనం హత్య చేసి అంటే బ్రాహ్మణ హత్య అయితే శిరస్కంధం, శిరస్సుతో చేసినటువంటి బ్రహ్మహత్య శిరస్కంధం, స్వర్గస్థేయ భుజద్వయం, స్వర్గాధిపతి స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనకి ఏదైనా అపకారం జరిగినా మనం కీడు జరిగినా సరే అదొకటి. అట్లాగే ఏ ఏ మహాపాపాలు ఉన్నాయో, స్వర్ణస్థయం అంటే ఏంటో తెలుసా అండి, మనం బంగారం దొంగిలించడం, బంగారు దానం తీసుకోవటమే కలియుగ నిషిద్ధం ఒకటి. అయితే బంగారాన్ని తీసుకోకపోవటం కూడా కలియుగ నిషిద్ధమే. ఎందుకంటే మహాప్రాయశ్చిత్త విధానానికి వస్తే బంగారాన్ని వాళ్ళు దానం ఇస్తారు, ఆ దానాన్ని స్వీకరించాలే కానీ దొంగతనంగా చేయకూడదు. అది భుజస్కందం అంటే భుజాలని అది పట్టి పీడిస్తూ ఉంటుంది ఆ పాపం. ఆ తర్వాత పాదాలు ఉన్నాయండి, అవి కూడా మహాపాపాలు చేయటానికే మనకు అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి మహాపాపాలు పోవాలంటే మానసాగ్ని కార్యం చేయాలి. మానసాగ్ని కార్యం చేయాలి అనేటువంటిది తర్వాత అనేక మంత్రాల ద్వారా మన మనస్సు, మన శరీరం, మనం కూర్చున్న స్థలం పరిశుద్ధమవుతుంది. అప్పుడు పరమాత్మని మనం ఆరాధన చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, మనస్సు నిర్మలంగా పెట్టుకో, పరిశుభ్రంగా స్థలాన్ని పెట్టుకో, దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పరిశుద్ధత చేసుకో. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మానసాగ్ని కార్యం అనేది ఒకటి చిన్నది మనకు మన పెద్దవాళ్ళని అనుగ్రహించారు శ్రీపాంచరాత్రాగమంలో. ఆ లెక్క ప్రకారం దాన్ని తయారు చేసుకోవటం ఒకటి. తర్వాత తాపఃపుండ స్థధానామా మంత్రో యాగస్య పంచక, యజ్ఞం అనేటువంటిది అంటే గురువుగారు యొక్క శ్రీపాద తీర్థం తీసుకుంటే ఈ దోషాలు మొత్తం పోతం అనేటువంటి పోతాయి అని మనకు ఆగమ ధర్మాలు చెబుతున్నాయి. అట్లాగే గోవు యొక్క గోమూత్రం, గోమయం, గోఘృతం, గోక్షీరం ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈ గోపూజ అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా గోవులోనే ఉన్నది. ఆవండి సాక్షాత్ దానిలో ఉన్నటువంటిది అనేక రకములైనటువంటి దేవతలు ఉన్నారు. ఆ పదార్థాలు ఉన్నాయే, ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క వ్యాధిని కూడా నిర్మూలన చేస్తుంది అనేసి మనకు కూడా ఆగమ ధర్మాలు చెబుతున్నాయి. మనకు ఆయుర్వేదం కూడా చెబుతూ ఉందన్నమాట. యత్వగస్య మహాపాపం దేహే తిష్టత మామకే ప్రాసనే పంచగవ్యస్య దహత్యగ్నిర్వేంధసం. మనలో ఉన్నటువంటి మహాపాపాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అగ్ని దూదిని దహింపజేసినట్లుగా మనలో ఉన్నటువంటి మహాపాపాలు నశించిపోవాలంటే వాటిని స్వీకరించడం అన్నటువంటిది, గోపూజ చేయటం అన్నటువంటిది. ఆ మాతృదేవోభవ తల్లికి నమస్కారం చేయాలి, తండ్రికి నమస్కారం చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి, భగవదారాధన చేయాలి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి ఎప్పుడూ కూడా. శతమానం భవతి శతాయు పురుషసేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి.
ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పువైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే ఒసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ఆ ఉత్థాన ఏకాదశి రోజు పరమాత్మ తానుగా మనల్ని వీక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయనని ప్రార్థన చేసి ఆయనకి అతి దగ్గరగా ఉండాలి. ఉపసమీపే పిత్యర్థ సమీపముగా ఉండుట. ఉపవాస వాసం అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం దేవుడికి దగ్గరగా ఉండటము అంటే ఏమిటండి దాని అర్థం? మనం దేవుడి దగ్గరగా ఉండేసి మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. మనం హరినామస్మరణ చేస్తూ పరమాత్మను చూస్తూ పరమాత్మతో అనుసంధానమై ఉంటే అది చాలు. మనం యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరాలు లేదు, ఇటువంటివేవీ లేదండి. కొంతమందికి యజ్ఞయాగాదులు ఉంటాయి, కొంతమందికి మానసికమైనటువంటి జప తప హోమాదులు ఉంటాయండి. అందరూ కూడా అన్నీ చేయలేరు. కానీ హరినామస్మరణ చేస్తూ విష్ణు ఆరాధన చేసి లక్ష్మిని కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే మనం వీరు ఇద్దరినీ కలిపి లక్ష్మీనారాయణుని యొక్క వైభవమైనటువంటి యజ్ఞాన్ని చేసినటువంటి ఫలితం ఉత్తాన ఏకాదశి రోజు కలుగుతుంది అనేసి మనకు ఆగమ ధర్మాలు చెబుతున్నాయి. ఈ విశేషమైనటువంటి దానిలో ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తులసి అర్చన. మామూలుగా విష్ణువుకి మనం ఇంతకు మునుపు చెప్పున్నాం, ఏదైనా సరే తులసి దళాలతో అర్చన కనుక చేసినట్లయితే జింహోచ్చిష్టంత యత్ పుష్పం మత్స్యోచ్చిష్టంత యజ్జలం జింహోచ్చిష్టంత యన్మంత్రం కథం కన్మన విద్యతే పుష్పాగ్రే తులసితోయం. పుష్పాలకు ముందుగా తులసిని స్వీకరించాలి అని. ఆ రోజుట ఉత్థాన ఏకాదశి రోజు విశేషమైనది ఏంటిదంటే తులసిని స్వామి వివాహం చేసుకున్నాడు అనేసి మనకు తెలుస్తోంది. రెండోది ఏంటో తెలుసా అండి, ఇప్పటిదాకా శుభకార్యాలు అన్నటువంటిది జరగకపోయినా జరిగినా కూడా పెద్ద సమస్య కాదండి. ఇహ మీదట మాత్రం శుభకార్యాలు జరగటానికి ప్రతీకగా స్వామి
తులసిని వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇహ మీదట ఇటువంటి శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు అనేసి పరమాత్మ మనకు చెప్పినట్లుగా తెలుస్తున్నాయి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే. దానిని కూడా మనం స్వీకరించి అందరం కూడా స్వామిని అర్చిద్దాం. అటువంటి ఉత్తాన ఏకాదశి రోజు పరమాత్మ సాక్షాత్తుగా మన దగ్గరికి వస్తున్నారు. అటువంటి వచ్చినటువంటి స్వామిని మనం అనుగ్రహించమని కోరుకుందాం. ఇది కూడా భవిష్యోత్తర పురాణంలో ఉంది అనేసి మేము అనుకుంటున్నాం. అట్లాగే భారతంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు అమోఘమైనటువంటి ఏకాదశి ఏంటంటే ఉత్తాన ఏకాదశి. దాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాము, తరిద్దాము, ప్రార్థిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం నమో